హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కేరళలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వచ్చిన ద కేరళ స్టోరీ మూవీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఆఫ్ఘనిస్తాన్ సిరియా బార్డర్లో ఉన్న యుఎన్ పోలీస్ ఆర్మీ మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అదా శర్మయాస్ ఫాతిమా అనే అమ్మాయిని ఇంటరాగేషన్ కోసం యుఎన్ సెంటర్కి తీసుకుని వస్తారు. ఎందుకంటే అక్కడి పోలీసులు తనని అరెస్ట్ చేసి ఉంటారు. నిజానికి అక్కడి పోలీసుల దృష్టిలో ఫాతిమా ఒక ఐఎస్ఐఎస్ మిలిటెంట్ అండ్ సరెండర్ అయిన టెర్రరిస్ట్ అక్యూజ్డ్ అని. అయితే ఆ పోలీసులు అండ్ ఫాతిమా మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి ఫాతిమా చావంచుల దాకా వెళ్ళి అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడింది అని, అసలు ఫాతిమాకే నమ్మకం ఉండేది కాదు తను బ్రతుకుతాను అని. అప్పుడే ఫాతిమా ఏడుస్తూ వారితో, సార్ నా బిడ్డను నా నుంచి లాక్కున్నారు, నా బిడ్డని తీసుకెళ్లిన వారందరూ కూడా చాలా డేంజరస్ పీపుల్, మీరే నా బిడ్డని ఎలాగైనా కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి వారు, నువ్వు ఎమోషనల్ అవ్వకు, మా వాళ్ళు నీ బిడ్డ కోసం వెతుకుతున్నారు, అయితే అసలు నువ్వు ఎవరు, ఏం జరిగింది తెలుసుకోవడానికి నేను ఇక్కడికి తీసుకువచ్చాము, చాలా తక్కువ సమయం ఉంది, నీ కథ ఏంటో చెప్పు అనగా దానికి ఫాతిమా అసలు తన లైఫ్లో ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి ఫాతిమా అసలు పేరు శాలిని ఉన్నికృష్ణన్. తను కేరళకి చెందిన అమ్మాయి అని, తనను ట్రాప్ చేసి బ్రెయిన్ వాష్ చేశారని జరిగింది చెప్తుంది. ఇక్కడ నుంచి మూవీ స్టోరీలో మనకు రెండు ఫ్లాష్ బ్యాక్లు చూపిస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటి శాలిని ఇషాక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సిరియాకి బయలుదేరినప్పటి ఫ్లాష్ బ్యాక్, మరొకటి శాలిని కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి అసలు ఏం జరిగిందో తెలిపే ఫ్లాష్ బ్యాక్. 1 సంవత్సరం క్రితం నేను ఇషాక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తిరువనంతపురం నుంచి బయలుదేరి శ్రీలంక మీదుగా ఆఫ్ఘనిస్తాన్కి చేరుకున్నాం. మేము వెళ్లాల్సింది రక్కాకి టు సర్వ్ ఖలీఫా, కావర్ని ఎదిరించి పోరాడడానికి అని చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే శాలిని అప్పటికే ప్రెగ్నెంట్ అని. అప్పుడే పోలీసులు శాలినితో, మీరే సిరియాకి వెళ్ళాలి అని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చారు కదా, నీ దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికా అని అడగ్గా దానికి శాలిని, నేను ఇండియా నుండి బయటికి నా ఇష్టం ప్రకారమే వచ్చాను, బయలుదేరడానికి ముందు బాగా ప్రిపేర్ అయ్యాను, కానీ నేను ఏమి ఆలోచించి ఇష్టపడి వచ్చానో అవన్నీ నా బ్రెయిన్ లోపల ఒక ప్రోగ్రామ్ లాగా సెట్ చేయబడ్డాయి. నేను ఏం చేస్తున్నానో నా మీద నాకు కంట్రోల్ లేకుండా పోయింది. ఎలా అంటే ఎవరో ఇన్విజిబుల్ రిమోట్తో నన్ను నడిపిస్తున్నట్టు. అలాగే ఈ గేమ్లో నేను ఒక్కదాన్నే కాదు, నాలా 1000 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు తమ ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఈ ఎడారి ప్రాంతంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ చనిపోతున్నారు. నేను కూడా అలాగే కళ్ళు మూసి ప్రతి ఒక్కరిని నమ్మాను అని చెప్తుంది. ఇక్కడే మూవీ స్టోరీ శాలిని కాలేజ్ డేస్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఇక్కడే మనకి కేరళలో ఉండే శాలిని ఫ్యామిలీని చూపిస్తారు. శాలిని తన అమ్మ నానమ్మలతో హ్యాపీగా ఉంటుంది. అలా కొన్ని రోజులకి శాలిని నర్సింగ్ చేయడానికి కాసర్గూడలో ఉన్న నేషనల్ నర్సింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడే హాస్టల్లో ఉంటుంది. శాలిని కాలేజీలోకి వెళ్తూ అక్కడి గోడల మీద రాసి ఉన్న మత ప్రచార స్లోగన్స్ చూస్తుంది. తర్వాత శాలిని తన హాస్టల్లోని రూమ్కి వెళ్ళగా ఆ రూమ్లో శాలినితో పాటు మరో 3 అమ్మాయిలు ఉంటారు. శాలిని వారిని పరిచయం చేసుకుంటుంది. ఆ 3 పేర్లు గీతాంజలి, నీమా మాథ్యూస్, ఆసిఫా. ఇంకా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆసిఫాది మాత్రం అదే నేటివ్ ప్లేస్ అని, ఇంకా శాలిని, గీతాంజలి అండ్ నీమా మాథ్యూస్ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు అని. అలా చాలా తక్కువ సమయంలోనే నలుగురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. నెక్స్ట్ సీన్లో అలా నలుగురు కాలేజీలో జరిగే ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు. అక్కడి కాలేజ్ ప్రిన్సిపల్ అక్కడి స్టూడెంట్స్ అందరికీ నర్సింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పి, అలాగే ఇక్కడి కాలేజీ గోడల మీద పెయింటింగ్స్ అండ్ స్లోగన్స్ మీరు చూసే ఉంటారు. ఇది మన కాలేజ్ సంస్కృతి ఏ మాత్రం కాదు, అదంతా బయట నుంచి వచ్చిన కొంతమంది స్టూడెంట్స్తో కలిసి ఈ పని చేస్తున్నారు. నాకు నా కాలేజ్ క్యాంపస్ క్లీన్గా ఉండాలి, ఇలా చేస్తున్న వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్తుంది. అయితే అదే టైంకే ఎవరో శాలిని, గీతాంజలి అండ్ నీమా మాథ్యూస్ ఫొటోస్ తమ ఫోన్లో తీస్తున్నట్లు చూపిస్తారు. అలా 3 ఫొటోస్ తీసిన ఆ అమ్మాయి ఆ ఫొటోస్ని అక్కడే ఉండే ముస్లిం ఆర్గనైజేషన్కి చెందిన మత పెద్దలకి పంపుతుంది. స్టోరీ ప్రజెంట్లో పోలీసులు శాలినిని, మీరు ఐఎస్ఐఎస్లో ఎప్పుడు జాయిన్ అయ్యారని అడగ్గా దానికి శాలిని, నేను ఐఎస్ఐఎస్లో ఎప్పుడు జాయిన్ అయ్యానో తెలుసుకోవడానికంటే ముందు ఎలా ఎందుకు జాయిన్ అయ్యానో కూడా మీరు తెలుసుకోవాలి సార్. ఒక మిషన్కి ఒక మోటివ్ ఉంటుంది. ఒక అమాయకురాలైన నర్సింగ్ స్టూడెంట్ని ఎలా సూసైడ్ బాంబ్ లాగా మార్చారో అన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొత్తం కేరళని టైం బాంబ్ మీద కూర్చోబెట్టారు సార్, ప్లీజ్ కాపాడండి అంటూ. ఇక్కడే స్టోరీ ఇషాక్ అండ్ ఫాతిమా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అలా ఇషాక్ అండ్ ఫాతిమా ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ప్లేస్లో వెళ్తూ ఉండగా కొంతమంది తాలిబన్స్ ఒక ట్యాంక్లో నుండి చిన్నపిల్లల్ని సీక్రెట్గా బయటికి తీస్తూ
ఉంటారు. అందులో చాలామంది అమ్మాయిలు కూడా ఉంటారు. అదంతా ఇషాక్ అండ్ కారు డ్రైవర్ చాటుగా ఉండి గమనిస్తారు. నిజానికి ఇషాక్‌కి తన బాస్ మీరు బార్డర్ దాటేదాకా తాలిబాన్స్ కళ్ళలో అస్సలు పడకూడదు అని చెప్పి ఉంటాడు. అందుకే అక్కడి నుంచి వారు చూడకముందే వెళ్ళిపోతారు. అలా ఇషాక్ అండ్ ఫాతిమా చివరికి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐఎస్ఐఎస్ లైడౌట్‌కి చేరుకుంటారు. ఇదే ప్లేస్‌లోనే ఐఎస్ఐఎస్‌కి చెందిన వారు ఉంటారు. అప్పుడే శాలిని ఇషాక్‌తో నాకు మా అమ్మ బాగా గుర్తొస్తుంది. అందుకే తనతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది. ఒకసారి కాల్ చేసి మాట్లాడించవా అని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి ఇషాక్ కోపంతో ఇప్పుడు నువ్వు ఇండియాకి కాల్ చేయడం కుదరదు. ఫోన్ అన్ని సర్వేలెన్స్‌లో ఉంటాయి. నువ్వు చేసే ఫోన్ కాల్స్ అన్నీ కూడా ట్రేస్ అవుతాయి. చాలా రిస్క్ అని. నువ్వు నీ నిజమైన లక్ష్యం ఏంటో తెలుసుకో ఫాతిమా. నువ్వు జిహాద్‌లో ఉన్నప్పుడు మనం మొదటగా మనకిష్టమైన వారిని వదులుకోవాలి అని, అలాగే షరియా చట్ట ప్రకారం అమ్మాయిలు ఫోన్ క్యారీ చేయకూడదని నచ్చచెప్తాడు. తర్వాత ఆ కారు డ్రైవర్ ఇషాక్ అండ్ ఫాతిమాకి ఒక చిన్న ఇల్లు చూపించి ఇక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఇషాక్ అండ్ ఫాతిమా ఇల్లు క్లీన్ చేశాక ఇషాక్ ఫాతిమాతో ఇంటిమేట్ అవ్వాలని తను బలవంతం చేస్తాడు. దానికి ఫాతిమా ఇదంతా తప్పు, నేను ప్రెగ్నెంట్‌ని అనగా దానికి ఇషాక్ ఎవడి బిడ్డ కోసమో నా సంతోషాన్ని ఎందుకు వదులుకోవాలి అనగా దానికి ఫాతిమా నువ్వు ఈ బిడ్డని యాక్సెప్ట్ చేయాలి. ఈ కండిషన్‌తోనేగా మన నికా జరిగింది అంటుంది. నువ్వు ఇలా బలవంతం చేస్తే అది రేప్ అంటుంది. ఇది ఇస్లాం మతానికి వ్యతిరేకం అనగా దానికి ఇషాక్ అదే ఇస్లాం మతంలో హస్బెండ్ ఏం చేసినా అది రేప్ అవ్వదు అని బలవంతంగా ఫాతిమాతో ఇంటిమేట్ అవుతాడు. ఫాతిమా వ్యతిరేకించడంతో తనని కొడతాడు. ఇంకా శాలిని కాలేజ్ డేస్ ఫ్లాష్ బ్యాక్‌లో ఒకరోజు ఆసిఫా తనతో పాటు శాలిని, గీతాంజలి అండ్ నీమా మాథ్యూస్‌ని బయటికి తీసుకుని వెళ్ళి అలాగే వారికి రమీజ్ అండ్ అబ్దుల్ అనే ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేస్తుంది. రమీజ్ వారితో నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అని, ఇంకా అబ్దుల్ ఒక బిజినెస్ మ్యాన్ అని పరిచయం చేసుకుంటారు. అప్పుడే రమీజ్ వారితో నేను వేరే కంట్రీకి వెళ్ళి బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతో పేదవారికి, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం నా డ్రీమ్ అని చెప్తాడు. అదంతా విన్న శాలిని, గీతాంజలి అండ్ నిమ్మ మాథ్యూస్‌కి వారిపై మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అలా అందరూ కలిసి బీచ్‌లోకి వెళ్ళి ఫుల్ చిల్ అవుతారు. నెక్స్ట్ సీన్‌లో అదే రోజు రాత్రి నలుగురు డిన్నర్ చేయడానికి ఒక హోటల్‌కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇస్తారు. అలా ఫుడ్ తినే ముందు ఆసిఫా అండ్ నీమా మాథ్యూస్ తమ తమ పద్ధతుల్లో ప్రే చేసుకుని ఫుడ్ తింటారు. శాలిని అండ్ గీతాంజలి మాత్రం ఎలాంటి ప్రే చేయకుండా ఫుడ్ తింటారు. అప్పుడే శాలిని వారితో సారీ మీకు ఇలాంటి పద్ధతులు ఉంటాయని మాకు తెలీదు అనగా దానికి నీమా నేను ఒక క్యాథలిక్‌ని, క్యాథలిక్స్ అందరూ కూడా తినే ముందు జీసస్ కోసం ప్రే చేస్తారు అనగా అప్పుడే ఆసిఫా కూడా మేము అల్లా కోసం మొక్కుతామని మనకు తినడానికి ఇంత మంచి భోజనం ఇచ్చినందుకు అయినా ప్రే చేయకుండా ఫుడ్ తినడం పాపం అని చెప్తుంది. అది విన్న శాలిని అండ్ నీమా మాథ్యూస్ కొంచెం షాక్ అవుతారు. అదే టైంకే తమ వర్క్ కంప్లీట్ చేసుకుని రమీజ్ అండ్ అబ్దుల్ అక్కడికి రాగా అందరూ కలిసి డ్యాన్స్ స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఫుల్గా డ్యాన్స్ చేసి చిల్ అవుతారు. సీన్ కట్ చేస్తే అలా ఆసిఫా అండ్ మిగతా ముగ్గురు తిరిగి నడుచుకుంటూ తమ హాస్టల్కి బయలుదేరుతారు. అయితే శాలిని ఇంకా ఆసిఫా చెప్పిన మాటనే ప్రేయర్ చేయకుండా ఫుడ్ తినడం మహాపాపం అనే మాట గురించే ఆలోచిస్తూ అదే విషయం గురించి మళ్ళీ ఆసిఫాని అడగ్గా దానికి ఆసిఫా అవును ఫుడ్ తినే ముందు అల్లాకి ప్రే చేయకపోతే అది మహాపాపం, మనం ప్రేయర్ చేయకుండా ఫుడ్ తింటే అల్లా మనల్ని నరకంలో అగ్నిలో వేసి కాల్ చేస్తాడు. అలాగే నరకంలో ఉన్న నిప్పు భూమిపై ఉన్న నిప్పు కంటే 70 రెట్లు అధిక ఉష్ణోగ్రతతో ఉంటుందట. నరకంలో ఒక చీకటి నుయ్యిలో సిన్నర్స్ అందరినీ సంఖ్యలతో బంధించి తలకిందులుగా వేలాడదీసి కాల్చేస్తారు. సో ఎవరెవరు అల్లాని నమ్ముతారో వారు స్వర్గానికి వెళ్తారు, ఎవరైతే అల్లాని నమ్మరో వారందరినీ నరకంలోని నిప్పులో పడేసి కాల్చేస్తాడు అని చెప్తుంది. అయితే ఆ ముగ్గురిలో నీమా మాథ్యూస్ మాత్రమే ఆసిఫా మాటలు పెద్దగా పట్టించుకోదు. గీతాంజలి అండ్ శాలిని ఆసిఫా మాటలకి కొంచెం భయపడతారు. శాలిని ఆసిఫాతో ఫుడ్ తినే ముందు ప్రేయర్ చేయకపోతే అల్లాకి ఇంత కోపం వస్తుందా, అయినా దేవుడు అంటే అందరినీ ప్రేమించాలి కదా, ఇలా శిక్షించడం ఏంటి, అయినా కానీ మేము హిందువులం కదా, మీ అల్లా హిందువుల్ని ఎందుకు శిక్షిస్తాడు అంటుంది. దానికి ఆసిఫా ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒకే ఒక్క దేవుడు, ఓన్లీ అల్లా. మీరు గనక అల్లాని నమ్మకపోతే మీరు ఖచ్చితంగా నరకంలోని నుయ్యిలో పడేసి శిక్షింపబడతారు. ఇది ట్రూ, మిమ్మల్ని కేవలం అల్లా మాత్రమే కాపాడగలడు. కనీసం ఇప్పటి నుంచైనా అల్లాని నమ్మడం స్టార్ట్ చేయండి అని చెప్తుంది. ఆసిఫా మాటల్ని నీమా లైట్ తీసుకోగా శాలిని అండ్ గీతాంజలి మాత్రం ఆసిఫా మాటలు సీరియస్గా తీసుకుంటారు. ఇక్కడే స్టోరీ ఇషాక్ అండ్ ఫాతిమా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇషాక్ అండ్ ఫాతిమా నిజానికి సిరియా వెళ్ళడానికి ప్లాన్ ప్రకారం ఇక్కడికి వచ్చి ఉంటారు. అయితే ఒకరోజు ఇషాక్ ఫాతిమాని అక్కడే తను వచ్చేదాకా ఉండమని చెప్పి ట్రైనింగ్ అయిపోయాక మనం సిరియా వెళ్ళడానికి అన్ని దారులు ఓపెన్ అవుతాయని, ఆ తర్వాత నేను పూర్తిగా ముజాహిద్దీన్గా మారిపోతే నువ్వు సున్నత్ అయిపోతావు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఇషాక్ వెళ్ళిపోగానే ఫాతిమా అక్కడ జరిగేదంతా చూసి అక్కడ ఏదో తప్పు జరుగుతుందని అర్థమయ్యి అక్కడి నుంచి పారిపోవాలి అని బుర్కా వేసుకుని ఆ ఇంటి నుండి బయటికి వచ్చి పారిపోవాలని చూడగా అక్కడే ఒక ప్లేస్లో కొంతమంది ఒక మహిళ ఇంటి నుంచి ఒంటరిగా బయటికి వచ్చి పారిపోవాలని ట్రై చేసినందుకు గన్తో షూట్ చేసి చంపేస్తారు. అది చూసిన ఫాతిమా ఫుల్గా భయపడిపోయి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఐఎస్ఐఎస్కి చెందిన వారు ఒక మహిళ చేతిని నరికి తన భర్త గొంతు కోసి చంపేస్తారు. ఎందుకంటే ఆ మహిళ లిప్స్టిక్ వేసుకుని
చేసుకుంది అని. భార్య అలా చేస్తున్న తన భర్త తనకి అడ్డు చెప్పనందుకు. అదంతా చూసి ఫాతిమా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అయితే అక్కడే ఉన్న షాజియా అనే మహిళ ఫాతిమాని చూసి తనని లేపి తనతో మాట్లాడి విషయం కనుక్కొని, నువ్వు ఇక్కడ నుంచి పారిపోవాలి అనే నీ ఆలోచన మార్చుకో, ఎందుకంటే ఈ విషయం వారికి తెలిస్తే నిన్ను కూడా చంపేస్తాను అని నచ్చజెప్పి తిరిగి తన ఇంటికి పంపుతుంది. ఇంకా శాలిని కాలేజ్ డేస్ ఫ్లాష్ బ్యాక్ లో ఒకరోజు ఆసిఫా, రమీజ్ అండ్ అబ్దుల్ ముగ్గురు కలిసి అక్కడే ఉన్న ముస్లిం ఆర్గనైజేషన్ కి వెళ్లి అక్కడి ముస్లిం పెద్దల్ని కలుస్తారు. అప్పుడే ఆ ముస్లిం పెద్దలు వారికి డ్రగ్ లాంటి ఒక మత్తు మందుని ఇచ్చి ఈ డ్రగ్ ని ఆ అమ్మాయిలకి అలవాటు చేయండి, తర్వాత ఈ డ్రగ్ ప్రభావం వల్ల ఆ అమ్మాయిలు మనం ఏం చెప్తే అది చేయడానికి ఒప్పుకుంటారు, అప్పుడే వారిని తమ కుటుంబం నుంచి విడదీసి సమయం చూసుకుని వారితో శారీరకంగా కలిసి కడుపు చేయండి అని చెప్పి ఆ మూడవ అమ్మాయి సంగతి ఏంటని అడగ్గా దానికి ఆసిఫా, నీమా మ్యాథ్యూస్ ఒక క్రిస్టియన్, తను అంత ఈజీగా మన ట్రాప్ లో పడదు, అందుకే తన కోసం స్పెషల్ గా ఏదైనా ప్లాన్ చేయాలని చెప్తుంది. ఇదే ప్రాసెస్ లోనే రమీజ్ శాలినికి, అబ్దుల్ గీతాంజలికి క్లోజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు శాలిని, నీమా అండ్ గీతాంజలి డ్రెస్సులు కొనేందుకు ఒక షాపింగ్ మాల్ కి వెళ్తారు. అలా ముగ్గురు హాస్టల్ నుంచి బయలుదేరగానే అదంతా చూసిన ఆసిఫా ముస్లిం పెద్దలకి కాల్ చేసి అదే విషయం చెప్తుంది. దాంతో ముస్లిం పెద్దలు ప్లాన్ ప్రకారం నలుగురు ముస్లిం అబ్బాయిల్ని అదే షాపింగ్ మాల్ కి పంపి కావాలనే శాలిని, గీతాంజలి అండ్ నీమాతో గొడవ పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చివరికి అందరి ముందు ముగ్గురు వేసుకున్న బట్టల్ని చింపివేస్తారు. దాంతో ముగ్గురు ఒకరినొకరు పట్టుకుని చాలా ఏడుస్తారు. అప్పుడే అక్కడికి ఆసిఫా వచ్చి తన బుర్కా తీసి వారికి కప్పి అక్కడి నుంచి హాస్టల్ రూమ్ కి తీసుకుని వస్తుంది. అలా ముగ్గురు బాధపడడం చూసిన ఆసిఫా వారితో, మీ ముగ్గురు పొట్టి బట్టలు వేసుకోవడం వల్లే వాళ్ళు మీతో అసభ్యకరంగా ప్రవర్తించారు, ఆ మాల్లో ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, అయినా సరే మీ ముగ్గురికే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకంటే మీరు అల్లాని నమ్మటం లేదు, ఇప్పటికైనా అల్లాని నమ్మండి, అక్కడ బుర్కా వేసుకున్న అమ్మాయిల వైపు చూడడానికి కూడా వారు ట్రై చేయలేదు, బుర్కా వేసుకున్న అమ్మాయిని ఎవ్వరూ ఏం చేయలేరు, అందుకే నా మాట విని మీరు ఇప్పటి నుంచి అల్లాని నమ్ముతూ బుర్కా వేసుకోండి అని చెప్తుంది. అయితే నీమా ఆసిఫా మాటలు పట్టించుకోదు. నెక్స్ట్ సీన్ లో ఆసిఫా శాలిని అండ్ గీతాంజలిని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అప్పుడే అక్కడికి రమీజ్ అండ్ అబ్దుల్ కూడా వస్తారు. జరిగిన విషయం తెలుసుకుని వారిని ఓదారుస్తారు. అప్పుడే ఆసిఫా రమీజ్ తో, నువ్వు కాబోయే డాక్టరే కదా, వారిద్దరి మైండ్ రిలాక్స్ అయ్యేందుకు మెడిసిన్స్ ఇవ్వు అని ముస్లిం పెద్దలు ఇచ్చిన డ్రగ్ ఇవ్వమని సైగ చేసి, నాకు కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని వస్తా అని చెప్పాక నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రమీజ్ శాలిని అండ్ గీతాంజలికి ఆ ముస్లిం పెద్దలు ఇచ్చిన డ్రగ్ ని ఇస్తాడు. అలా రోజు నుండి శాలిని అండ్ గీతాంజలికి ఆ డ్రగ్ ని అలవాటు చేస్తారు. అలా కొన్ని రోజులకే ఆసిఫా శాలిని అండ్ గీతాంజలికి బుర్కాలు వేసుకోమని ఇస్తుంది. శాలిని అండ్ గీతాంజలిలు కూడా ఆసిఫా ఏం చెప్తే అది నమ్మడం స్టార్ట్ చేసి ఇద్దరు ఆ రోజు నుండి బుర్కాలు వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలాగే కాలేజీకి కూడా అలాగే వెళ్తూ ఉంటారు. అంతేకాక అప్పటి నుంచి శాలిని రమీజ్తో, గీతాంజలి అబ్దుల్తో మరింత క్లోజ్ అయిపోతారు. ఒకరోజు శాలిని అండ్ గీతాంజలి రమీజ్ అండ్ అబ్దుల్తో కలిసి బయటికి వెళ్తారు. అప్పుడే శాలిని అండ్ గీతాంజలి వారిని ప్రేమ ఇష్టం అంటే ఏంటి అని, అలాగే ఇస్లాం మతంలో ప్రేమకి ఇంకా ఫిజికల్గా కలవడానికి సమ్మతమేనా అని అడగ్గా దానికి రమీజ్, ఇస్లాం మతంలో పెళ్లి చేసుకునే ముందు కాబుల్ అని అంటారు, ఈ అబ్బాయిని నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగితే ఇష్టమైతే కాబుల్ అంటారు, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే మనం ఫిజికల్గా కలిసిన తప్పు కాదు అని, ఇస్లాం మతం ప్రకారం ఒకసారి కాబుల్ అంటే పెళ్ళైనట్టే కాబట్టి పెళ్లికి ముందు శారీరకంగా కలిసిన తప్పు కాదు అని చెప్పడంతో వారి మాటలు నమ్మిన శాలిని రమీజ్తో, గీతాంజలి అబ్దుల్తో ఇంటిమేట్ అవుతారు. ఎందుకంటే అప్పటికే శాలిని అండ్ గీతాంజలి వారిని ప్రేమిస్తూ నమ్మి ఉంటారు కాబట్టి. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఆసిఫా శాలిని అండ్ గీతాంజలితో, మీ హిందువులు ఏ ఏ దేవుణ్ణి పూజిస్తారని అడగ్గా దానికి శాలిని శివుణ్ణి ఎక్కువగా పూజిస్తారు, ఇంకా నార్త్ ఇండియాలో రాముడు కృష్ణుని ఎక్కువగా పూజిస్తారని చెప్తుంది. దానికి ఆసిఫా, చనిపోయిన తన భార్యని ఎత్తుకొని దేశం మొత్తం తిరిగిన సాధారణ వ్యక్తి అయిన శివుడు దేవుడు ఎలా అవుతాడు, ఇంకా తన భార్యని రావణాసురుడు ఎత్తుకెళ్తే తన భార్యని తనే కాపాడుకోలేక వానర్ల సహాయం తీసుకున్న రాముడు ఎలా దేవుడు అవుతాడు, ఇంకా కొన్ని వేల మంది మహిళలతో రాసలీలలు నడిపిన కృష్ణుడు ఎలా దేవుడు అవుతాడు అని చెప్పి శాలిని అండ్ గీతాంజలి మైండ్స్ని పూర్తిగా మ్యానిపులేట్ చేయడంతో ఆసిఫా ప్రశ్నలకి వారి దగ్గర సమాధానాలు లేక సైలెంట్ అయిపోతారు. నిజానికి హిందూయిజంలో ఉన్న అతిపెద్ద సమస్య ఇదే. ప్రతి ఇంట్లో పేరెంట్స్ తమ పిల్లలకి రామాయణ మహాభారతాల గురించి అర్థమయ్యేలా చెప్పాలి, లేదా చదువుకోమని చెప్పాలి. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు చేశారు అన్న ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఇలా ఎవరు ఏది చెప్తే అది నమ్మకుండా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ మత మార్పిడి అనే పద్ధతికి ఆస్కారం ఉండకుండా పోతుంది. ఇక్కడే స్టోరీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఫాతిమా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఫాతిమాకి డెలివరీ అయి బేబీకి జన్మనిస్తుంది. అలా కొన్ని రోజులకి ఇషాక్ రాగా ఫాతిమా ఇషాక్తో, మనం త్వరగా ఈ బార్డర్ క్రాస్ చేసి సిరియాకి వెళ్ళిపోదాం, నాకు ఇక్కడ ఉండాలంటే చాలా భయం వేస్తుంది అనగా అది విన్న ఇషాక్ తన మీద చాలా సీరియస్ అవుతాడు. అలా మళ్ళీ ఇషాక్ ఫాతిమాని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఒక మిషన్ కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు తన ఇంట్లో బేబీకి
తాగించడానికి పాలు, వేయడానికి మరో డ్రెస్ లేకపోవడంతో ఫాతిమా బేబీని ఎత్తుకొని షాజియా ఇంటికి వెళ్ళి అదే విషయం చెప్పగా షాజియా బేబీకి పాలు పట్టిస్తుంది. దాంతో బేబీ ఏడుపు ఆపుతుంది. అప్పుడే ఫాతిమా ఏడుస్తూ షాజియాతో, నాకు మా అమ్మతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది. నేను ఇక్కడ జీవితం భరించలేకున్నా ఒక్కసారి మా అమ్మతో మాట్లాడే ఏర్పాటు చెయ్యి అని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడంతో చాలా రిస్క్ అని తెలిసిన షాజియా ఫాతిమాని ఒక మహిళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ మహిళ ఫోన్ నుంచి తన అమ్మకి ఒక వాయిస్ మెసేజ్ సెండ్ చేయిస్తుంది. ఆ వాయిస్ మెసేజ్లో ఫాతిమా, అమ్మ, నేను షాబాద్ అనే ఒక ఊరిలో ఉన్నాను. ఇది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బార్డర్లో ఉంది. ఇషాక్ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నాను. నువ్వు వెంటనే ఈ విషయం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పి ఉంటుంది. అలా ఫాతిమా అండ్ షాజియా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే ఇంటికి వచ్చిన ఆ మహిళ భర్త తన దగ్గర ఉన్న ఫోన్ని చూసి తనని షూట్ చేసి చంపేస్తాడు. ఆ సౌండ్స్ విన్న ఫాతిమా అండ్ షాజియా భయపడి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇంకా శాలిని కాలేజ్ డేస్ ఫ్లాష్ బ్యాక్లో హాలిడేస్కి శాలిని అండ్ గీతాంజలి తమ ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఈ విషయం తెలిసిన ఆసిఫా వారితో, మీరు రమీజ్ అండ్ అబ్దుల్తో ప్రేమలో ఉన్న విషయం ఇప్పుడే మీ ఇంట్లో చెప్పకండి అని చెప్పి పంపుతుంది. అలా నెక్స్ట్ డే శాలిని అండ్ గీతాంజలి బుర్కా వేసుకుని తమ తమ ఇంటికి వెళ్తారు. వారి పేరెంట్స్ వారిని బుర్కాలో చూసి షాక్ అవుతారు. అంతేకాక శాలిని ఇంటికి వచ్చాక దేవుణ్ణి మొక్కటం, పూజించడం లాంటివి పూర్తిగా మానేసి ఉంటుంది. దాంతో వారి పేరెంట్స్కి ఏమీ అర్థం కాదు. సీన్ కట్ చేస్తే అలా శాలిని అండ్ గీతాంజలి తిరిగి హాస్టల్కి వస్తారు. ఒకరోజు ఆసిఫా శాలిని అండ్ గీతాంజలిని ఆ ముస్లిం ఆర్గనైజేషన్కి తీసుకెళ్లి వారికి ఆ ముస్లిం పెద్దలతో పరిచయం చేస్తుంది. ఆ ముస్లిం పెద్దలు అక్కడే ఉన్న మరికొంతమంది అమ్మాయిలకి ఇస్లాం మతం యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉంటాడు. అయితే శాలిని అండ్ గీతాంజలి అక్కడే ఉన్న ఒక అమ్మాయితో మాట్లాడాక తమకు తెలిసే విషయం ఏంటంటే అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారని, వారిలో చాలామంది హిందువులు అండ్ క్రిస్టియన్స్ అని, వారు ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించి అలా తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటారు అని. నిజానికి ఇదంతా ఆ ముస్లిం పెద్దల ట్రాప్. అప్పుడే శాలిని వాంతింగ్స్ చేసుకోవడంతో తనని చెక్ చేయగా తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. దాంతో శాలిని, గీతాంజలి అండ్ ఆసిఫా రమీజ్ దగ్గరికి వచ్చి తనతో, శాలిని తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడగ్గా దానికి రమీజ్ అండ్ అబ్దుల్ వారితో, మా ఫ్యామిలీ వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోరు, ఎందుకంటే మీరు హిందువులు కాబట్టి అంటారు. అప్పుడే ఆసిఫా తన ప్లాన్లో భాగంగా మెల్లిగా వారితో, ఇందులో ప్రాబ్లం ఏముంది, శాలిని అండ్ గీతాంజలి ఇస్లాం మతం స్వీకరిస్తారులే అని చెప్తుంది. తర్వాత మెల్లిగా వారి ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు అనగా ఆ మాట విన్న శాలిని అండ్ గీతాంజలి షాక్ అయ్యి, బుర్కా వేసుకోవడం అంటే ఈజీ కానీ ఇస్లాం మతంలోకి మారాలంటే మా ఫ్యామిలీ ఒప్పుకోరు అంటుంది. దానికి రమీజ్, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తూ ఉంటే మనం కలిసి ఉండాలి అంటే నువ్వు ఇస్లాం మతంలోకి మారక తప్పదు అని అంటాడు. అది విన్న శాలిని అండ్ గీతాంజలికి మరో దారి లేక ఇద్దరు ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అవుతారు. అలా మొత్తానికి ఆసిఫా అండ్ ముస్లిం పెద్దలు తమ ప్లాన్ సక్సెస్ చేసుకుంటారు. ఇదిలా ఉంటే గీతాంజలి లవర్ అయిన అబ్దుల్ గీతాంజలికి అధిక మొత్తంలో డ్రగ్ అలవాటు చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు గీతాంజలి డ్రగ్ తీసుకుని మత్తులో ఉండగా అబ్దుల్ ప్లాన్ ప్రకారం గీతాంజలికి ఫోన్ చేసి తను బట్టలు లేకుండా ఉన్న పిక్స్ పంపమని చాలాసార్లు అడగడంతో గీతాంజలి తన పిక్స్ పంపుతుంది. అంతేగాక అబ్దుల్ గీతాంజలితో బట్టలు లేకుండా వీడియో కాల్ చేయమని చెప్పి అలా వీడియో కాల్స్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా స్టోరీ ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాష్ బ్యాక్లో ఒకరోజు ఇద్దరు వ్యక్తులు ఫాతిమా దగ్గరికి వచ్చి, నిన్న రాత్రి జరిగిన యుఎస్ డ్రోన్ దాడిలో మన వాళ్ళు చాలామంది చనిపోయారు, అందులో ఇషాక్ కూడా వీరమరణం పొందాడు అని చెప్పడంతో అది విన్న ఫాతిమా మైండ్ బ్లాక్ అయ్యి తను ఇక్కడి నుంచి బయటపడేందుకు ఉన్న ఇషాక్ దూరం అయ్యాడు అని చాలా బాధపడుతుంది. ఇంకా శాలిని కాలేజ్ డేస్ ఫ్లాష్ బ్యాక్లో ఒకరోజు అబ్దుల్ గీతాంజలికి ఫోన్ చేసి, నువ్వు నాతో పాటు సిరియా రావాలి, అక్కడ మనం హ్యాపీగా ఉందామని చెప్తాడు. దానికి గీతాంజలి, నువ్వు చెప్పినట్టే నేను ఇస్లాం మతంలోకి మారాను కదా, ఇంకేంటి, అయినా నేను ఇండియా దాటి ఎక్కడికి రాను, అలా అయితేనే మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. దానికి అబ్దుల్ కోపంతో, నువ్వు నాతో పాటు సిరియాకి రావాలి, అక్కడ మనం ఖలీఫా శిఖరానికి వెళ్ళి మన ప్రేమ చాటాలి, నువ్వు నాతో పాటు రాకపోతే నీ న్యూడ్ పిక్స్ నా దగ్గర ఉన్నాయిగా, అవి సోషల్ మీడియాలో షేర్ చేస్తా అంటాడు. అది విన్న గీతాంజలికి అదంతా వారి ట్రాప్ అని అర్థమైపోతుంది. నిజానికి అబ్దుల్కి మగతనం ఉండదు, అందుకే శాలినిలా గీతాంజలి కూడా ప్రెగ్నెంట్ అయి ఉండదు. అప్పుడే అబ్దుల్ గీతాంజలికి కొన్ని రోజులు సమయం ఇచ్చి అప్పట్లోగా నా మాటకు ఓకే చెప్పాలి అని వార్నింగ్ ఇస్తాడు. మరో పక్క శాలిని రమీజ్కి కంటిన్యూస్గా ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ రమీజ్ ఫోన్ వర్క్ చేయదు. దాంతో శాలిని టెన్షన్ పడి ముస్లిం పెద్దల దగ్గరికి వచ్చి రమీజ్ గురించి అడగ్గా దానికి వారు, రమీజ్ తన ఫ్యామిలీతో పాటు ఇండియా వదిలి పారిపోయాడు అని, తను నిన్ను మోసం చేశాడని చెప్తాడు. నిజానికి రమీజ్ అక్కడే ఒక రూమ్లో దాక్కుని ఉంటాడు. అప్పుడే శాలిని తనతో, ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏం చేయమంటారని అడగ్గా దానికి తను, నీ కడుపులో పెరిగే బిడ్డని యాక్సెప్ట్ చేసే వ్యక్తి దొరికితే తనని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్పి, అలాంటి వ్యక్తి నా దగ్గర ఉన్నాడు అని ఇషాక్ని తనకి పరిచయం చేసి తనని పెళ్లి చేసుకోమని చెప్తాడు. అది విన్న శాలిని కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. నిజానికి శాలిని రమీజ్ని ప్రాణంగా ప్రేమి
ప్రేమించి ఉంటుంది. ఇప్పుడు తనని కాదని ఇషాక్ని ఎలా పెళ్లి చేసుకోవాలని చాలా బాధపడుతుంది. కానీ శాలినికి మరో దారి లేక ఇషాక్ని నికా చేసుకుంటుంది. అదే టైంకే గీతాంజలిని అడిగి అడ్రస్ కనుక్కొని శాలిని అమ్మ అక్కడికి వచ్చి జరిగిందంతా చూసి షాక్ అయ్యి అక్కడి వారితో నేను ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాను, నాకు ఉన్నది నా కూతురు మాత్రమే, ప్లీజ్ తనని నాతో పంపండి అనగా అక్కడే ఉన్న ఆసిఫా తనతో అలా జరగదు అని అక్కడి నుంచి తనని వెళ్ళిపోమని చెప్తుంది. శాలిని కూడా తన అమ్మని చూసి కూడా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత శాలిని అమ్మ గీతాంజలికి ఫోన్ చేసి శాలిని గురించి అడగ్గా దానికి తను శాలిని ఇప్పుడు ప్రెగ్నెంట్ అని, అందుకే తను ఇప్పుడు మీతో పాటు రావాలి అనుకోవట్లేదని చెప్తుంది. ఇదిలా ఉంటే అబ్దుల్ ఇచ్చిన టైం అయిపోయినా కూడా గీతాంజలి సిరియాకి వస్తా అని చెప్పకపోవడంతో తన న్యూడ్ పిక్స్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. తన ఫొటోస్ అండ్ వీడియోస్ చూసిన గీతాంజలి ఫ్రెండ్స్ తనకి ఫోన్ చేసి అడుగుతూ ఉండడంతో ఆ టార్చర్ భరించలేక గీతాంజలి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. మరోపక్క ముస్లిం పెద్దలు ఇషాక్ అండ్ శాలినికి ఫేక్ పాస్పోర్ట్లు రెడీ చేయించి శాలిని ఇండియా వదిలి వెళ్లే ముందు తన అమ్మని చివరిసారిగా కలిసి తనతో నేను నా భర్త హనీమూన్ కోసం శ్రీలంక వెళ్తున్నామని చెప్పి ఉంటుంది. అందుకే శాలిని అమ్మ ఇప్పటిదాకా శాలిని కనబడట్లేదని పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చి ఉండదు. అలా శాలిని అండ్ ఇషాక్ శ్రీలంక చేరుకుంటారు. అలా కొన్ని రోజులకి శాలినికి నీమా ఫోన్ చేసి ఇండియాలో తను వెళ్ళాక ఏం జరిగిందో చెప్తుంది. నిజానికి రమీజ్ ఎక్కడికి వెళ్ళలేదు అని, ఇదంతా రమీజ్ అండ్ ఆసిఫా ఆడించిన గేమ్ అని, నువ్వే కదా ముజీబ్ని కలవమని చెప్పావు, నేను వాడిని కలవడానికి వెళ్ళాను, నేను ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అవ్వను అన్నానని చెప్పి నాకు తెలియకుండా నా డ్రింక్లో డ్రగ్ కలిపి నేను శ్రోకోలోపోయాక నాతో ఇంటిమేట్ అయ్యి అలా ప్రతిరోజు దాదాపు 10 నుంచి 20 మంది నన్ను రేప్ చేశారు, నేను చాలా కష్టపడి అక్కడి నుంచి తప్పించుకున్నాను అని నీకు తెలియదు, గీతాంజలి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది, నువ్వు కూడా ప్రమాదంలో ఉన్నావని చెప్తుంది. అదంతా విన్న శాలిని షాక్లో ఉండిపోతుంది. అయితే శాలిని అదంతా కూడా ఇషాక్ మంచివాడు అని నమ్మి తనకి చెప్తుంది. కానీ ఇషాక్ తన మాటలు పట్టించుకోడు. అప్పుడే శాలిని అండ్ ఇషాక్ దగ్గర ఉన్న ఫోన్స్ ఒక వ్యక్తి తీసేసుకుంటాడు. మరో పక్క నీమా పోలీసుల దగ్గరికి ఇదే విషయమై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వెళ్ళి ఐఎస్ఐఎస్ గ్రూప్ అజెండాలో ఇది ఒక భాగమని, ఇలాంటి వాళ్ళు ప్రతి దేశంలో ఉండి ఇలా ట్రాప్ చేస్తున్నారు అని జరిగేదంతా చెప్తుంది. అయితే నీమా దగ్గర వాటికి సంబంధించిన సాక్ష్యాలు అవి లేకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. ఇంకా స్టోరీ ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాష్ బ్యాక్ లో ఒక రోజు కొంతమంది శాలినియుడు తన బేబీని బలవంతంగా ఒక ప్లేస్ కి తీసుకువెళ్లి శాలినిని అక్కడే ఉంచి తన దగ్గర నుండి తన బేబీని బలవంతంగా లాక్కుని తీసుకెళ్లిపోతారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి ఇషాక్ చనిపోయి ఉండడు, తను ఐఎస్ఐఎస్ లో కలిసిపోయి వారితో కలిసి పనిచేస్తూ ఉంటాడు. శాలిని తనని చూసి షాక్ అయ్యి తనని కాపాడమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ శాలినిని బంధించి అప్పటికే బంధించిన అమ్మాయిలతో పాటు ఉంచుతారు. అలా అక్కడి వారికి ఎప్పుడు కోరిక కలిగినా సరే ఆ బంధించిన మహిళల్లో ఒకరిని తీసుకెళ్లి వారిని అత్యాచారం చేస్తూ వారిని తమ ఆధీనంలో ఉంచుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత వారు ఆ బంధించిన మహిళల్ని మరొక ప్లేస్కి షిఫ్ట్ చేస్తూ ఉండగా తను అక్కడి నుంచి తప్పించుకోవడానికి అదే కరెక్ట్ టైం అని శాలిని మ్యాప్ ఆధారంగా బార్డర్ దాటితే తన ప్రాణాలు దక్కుతాయని తనతో పాటు మరో 2 అమ్మాయిల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. కానీ వారి ముగ్గురు పారిపోవటం అక్కడ వారు గమనించి వారిని షూట్ చేస్తారు. ఆ కాల్పుల్లో 2 అమ్మాయిలు చనిపోగా శాలిని అదృష్టం బాగుండి వారి నుండి తప్పించుకొని చాలా కష్టపడి చాలా దూరం పరిగెత్తి చివరికి బార్డర్ దాటి శ్రోకోల్పోయి పడిపోయి ఉంటుంది. అలా బార్డర్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ శాలినిని చూసి తనని అక్కడి నుంచి తీసుకువచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. స్టోరీ ప్రజెంట్లో అలా శాలిని వారితో మీరు నన్ను ఇండియాకి పంపండి, జరుగుతున్న దాని గురించి అందరికీ తెలిసేలా చేస్తా అంటుంది. దానికి పోలీసులు నువ్వు టెర్రరిస్ట్ అని మా దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ చెప్తున్నాయి, నువ్వేమో అమాయకురాలివి అంటున్నావు, దానికి సంబంధించి ఒక్క సాక్ష్యం లేదు అనగా శాలిని వారిని బాగా రిక్వెస్ట్ చేసి వారి పర్మిషన్తో తన అమ్మకి కాల్ చేసి అమ్మ నేను ఇక్కడ సేఫ్గా ఉన్నా, ఇండియా రావడానికి ట్రై చేస్తున్నా, నేను చేసిన పనికి నన్ను క్షమించు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అక్కడి పోలీసులకి శాలిని గురించి అసలు నిజం తెలిసినా సరే శాలిని 1 సంవత్సరం పాటు అక్కడ టెర్రరిస్టులతో ఉంది కాబట్టి తనని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అయితే అదే జైల్లో శాలిని తనలాగా ఖైదీలుగా ఉన్న చాలా మంది అమ్మాయిలు చూసి ఈ ట్రాప్ లో చాలా మంది అమ్మాయిలు చిక్కుకున్నారు అని తెలుస్తుంది. అప్పుడే ఒక చిన్న అమ్మాయి శాలిని దగ్గర ఉన్న బుర్కా తీసుకుని వెళ్లి మంటల్లో పేసి తగలబెట్టడంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. అలా మూవీ ఎండింగ్ లో ఆ సంఘటనకి సంబంధించిన గీతాంజలి రియల్ పేరెంట్స్ మాట్లాడిన వీడియోస్ అలాగే రియల్ ఫొటోస్ చూపించడంతో ఎండ్ అవుతుంది.